శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగము 43వ శ్లోకం. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఇటువంటి జన్మ పొందిన తర్వాత ఓ కురువంశస్థుడా, వారు తమ పూర్వజన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి యోగంలో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు అంటున్నాడు పరమాత్మ. ప్రతి ఒక్క ప్రాణి హృదయంలో స్థితుడై ఉన్న భగవంతుడు వారికి పరిపూర్ణమైన న్యాయం చేస్తాడు. మనం పూర్వజన్మలలో సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపదలు ఏవైనా ఉన్నా వైరాగ్యము, జ్ఞానము, భక్తి, విశ్వాసము, సహనము, దృఢ సంకల్పము మరియు ఇతర దైవీ గుణాలు అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి సరైన సమయంలో మన పూర్వజన్మల పరిశ్రమ ఫలితాన్ని ఆయా సంపాదన అనుగుణంగా తిరిగి ఇస్తాడు మరియు మన ఆధ్యాత్మికతను దానిలో నుండి తిరిగి పెంపొందిస్తాడు. భౌతిక ప్రాపంచిక దృక్పథంలోనే ఉన్న కొందరు అకస్మాత్తుగా పూర్తి ఆధ్యాత్మికతలో ఎందుకు అయిపోతారో ఇది మనకు తెలియజేస్తున్నది. వారి యొక్క ఆధ్యాత్మిక సంస్కారాలు మేల్కొన్నప్పుడు వారికి పూర్వజన్మల సాధన ఫలితం లభిస్తుంది. ఒక యాత్రికుడు విరామం కోసం దారిలో ఉన్న ఒక హోటల్లో రాత్రిపూట బస చేయవచ్చు, కానీ తను లేచినప్పుడు తను ఇప్పటికే వచ్చిన దూరాన్ని తిరిగి ప్రయాణం చేయ అవసరం లేదు. కేవలం మిగిలిన దూరాన్ని మాత్రమే ప్రయాణించవలసి ఉంటుంది. అదేవిధంగా భగవంతుని కృప వలన పూర్వజన్మలలో తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపాడో అక్కడి నుండి పురోగమించడానికి తాను ఇంతకు క్రితమే సాధించుకున్న ఆధ్యాత్మిక సంపత్తిని వ్యక్తి నిద్రని లేచినట్టుగా యోగి తిరిగి పొందుతాడు. అందుకే ఇటువంటి యోగి ఎన్నటికీ దారి తప్పడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆన్ టేకింగ్ సచ్ ఎ బర్త్, ఓ డిసెండెంట్ ఆఫ్ కురూస్, they reawaken the wisdom of their previous lives and strive even harder towards perfection in yoga. God, who is seated within the heart of every living being, is perfectly just. Whatever spiritual assets we had accumulated in the past life, detachment, wisdom, devotion, faith, tolerance, determination, etc., are known to Him. So, at the appropriate time, He gives us the fruits of our past efforts and enhances our spirituality from within, in accordance with our previous attainments. This explains why some people harboring materialistic views suddenly become deeply spiritual. When their spiritual samskaras awaken, they get the benefit of their sadhana of previous lives. A traveler may break journey to rest the night in a hotel on the wayside, but when he wakes up, he does not need to again tread the distance already covered. He simply moves ahead to cover the remaining distance. Likewise, by God's grace, the yogi of past lives receive the previous spiritual assets accumulated to be able to continue the journey where he had left off, like someone who has woken up from sleep. That is why such a yogi never gets lost. Om Tat Sat.